అయ్యా బాబు బాబు ఆగండి. ఆయనకు అంత్యక్రియలు చేయాల్సింది కన్న కొడుకు. పరాయివాడు ఆయన తాకడానికి కూడా వీల్లేదు. అమ్మా ఎవరికి రా అమ్మా? ఆయనకున్నది ఒక్కడే కొడుకు. భర్తకు తెలియకుండా మరో బిడ్డని కంటానికి నేనేం కుంతిని కాదు. దారిన పోయేవాడికి దయతలిచి పిడికిడ అన్నం పెట్టినంత మాత్రాన పిండం పెట్టి అధికారించినట్టు కాదు. అడుక్కోవడానికి గుమ్మం ముందుకొచ్చేవాళ్ళు కూడా అమ్మ అనే పిలుస్తారు. అంత మాత్రాన వాళ్ళందరికీ నేను అమ్మనైపోను. ఏమిటమ్మా ఈ ఆవేశం? ఊరుకో, ముందు జరగాల్సిన కార్యక్రమం చూడు. ఇంకా జరగటానికి ఏం మిగిలిందన్నయ్యా? చిన్నప్పుడే కాటేసే గుణం ఉందని తెలిసి కూడా చేరదీసి పాలు పోసి కూరలు పెంచాం. వాటితో ఆయన్నే కాటేస్తాడని ఊహించలేకపోయానన్నయ్యా, ఊహించలేకపోయాను. అవునమ్మా, వీడు మామూలు మనిషి కాదు. పథకాల కోసం ప్రాణాలు తీస్తాడు, ప్రమోషన్స్ కోసం పసుపు కుంకాలు కూడా తీయగలడు. అన్నయ్య, కొరివి పెట్టడానికి కొడుకు లేకుండా ఆయన పున్నామ నరకానికి పోయినా పర్వాలేదు, కానీ ఇలాంటి నీచుడు నీడ కూడా ఆయన మీద పట్టడానికి వీల్లేదన్నయ్య, వీల్లేదంతే, వీల్లేదంతే. ఓం నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణయతాయ చ జగద్ధితాయ కుమాయ గోదంతరిక్షం పృథివీముతస్యాం యన్మాతరం పితరం వాజయిగం ధిమా ప్రముంచతో దురితయాని చాక్రమకరోతు మామనేన సం యజమానస్య పితో యజమానస్య పితో అగ్ని సంస్కార కర్మణ కరిష్యే. నువ్వు బతికుండగానే కొరివి పెడదాం అనుకున్నాను, కానీ నువ్వు చచ్చాక తల కొరివి పెట్టాల్సి వచ్చింది. చోకే చోకే, మొత్తానికి నిన్ను తగలబెడుతున్నాను. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ సో హ్యాపీ. కొరివి కొరివి కొరివి, కమాన్ కమాన్, క్విక్ క్విక్, కొరివి, కమాన్ కమాన్. Hey, come on, move! Move, I say! Fast! Get him! Get him! Bastard! ఎవరో చేతిలో బాంబు పెట్టింది? నాకేం తెలదు బాబు. ఎవరో ముగ్గురు వచ్చి శవానికి దండలేసి దండాలు పెట్టి వెళ్ళారు. మీ వాళ్ళే అనుకున్నాను. ఎవరు వాళ్ళు? చూసి చెప్పు. అప్పుడే వెళ్ళిపోయారు బాబు. పట్టుకునేది నువ్వే, వదిలేసేది నువ్వే. ఇంకా చట్టాలు కోర్టులు ఎందుకయ్యా చంకనాకనా? సార్, అవును మిస్టర్ సూర్య, నువ్వే కావాలని వదిలేవనడానికి కారణాలు కనబడుతున్నాయి.
అలా జరగలేదనడానికి నీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఓ మంత్రిని రాజీనామా చేయించడానికి ఏకంగా పోలీస్ డిపార్ట్మెంట్తోనే స్ట్రైక్ చేయించిన నువ్వు ఏమరపాటుతో ఉన్నావంటే మమ్మల్ని నమ్మమంటావా? మామూలు క్రిమినల్స్ విషయంలోనే అలర్ట్గా ఉండేవాడివి, ఒక నోటోరియస్ క్రిమినల్, పైగా రెడ్ హ్యాండెడ్గా దొరికిన మర్డరర్ విషయంలో జాగ్రత్త తీసుకోలేకపోయావంటే ఏమిటే అర్థం? కావాలని చేసిన దానికి వేరే అర్థమే ఉంటుంది సార్. పైకి సిన్సియారిటీ నటిస్తూ లోపల సెంటిమెంట్కి సెల్యూట్ కొడతారు సార్ ఇతను. మిస్టర్ వెంకట్, నేను అన్న దాంట్లో తప్పే ఉంది సార్. ఆ పారిపోయిన వాడు ఇతన్ని పెంచిన మేజర్కి బిడ్డ కాబట్టి, ఆ హంతకుడు ఇతను అమ్మ అని పిలుచుకునేవాడు కన్న కొడుకు కాబట్టి సెంటిమెంట్తో విడిచిపెట్టాడు సార్. అలాగా? అవును సార్, అదే సెంటిమెంట్తో ఆ రోజు బ్రిడ్జ్ మీద పిచ్చి కుక్కలా ప్రవర్తిస్తూ అమాయకులను షూట్ చేస్తున్న ఆ మేజర్ని నేను కాల్చినందుకు నా మీద గన్యం చేసి చెయ్యి కూడా చేసుకున్నాడు సార్. చిచి, ఆ రోజు వైజాగ్లో ఒక మినిస్టర్ని చెప్పుతో కొట్టావు, ఇప్పుడు నీ పై ఆఫీసర్ మీదే చేయి చేసుకున్నావు. నీలాంటి పొగరబోతులు ఈ డిపార్ట్మెంట్లో ఉండటానికే వీల్లేదు. వెంటనే వీడిని సస్పెండ్ చేసి. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇప్పటి వరకు సూర్య రికార్డులో ఒక్క బ్లాక్ మార్క్ కూడా లేదు. అతన్ని అనుమానించడం సిన్సియారిటీని అవమానించడం అవుతుంది సార్. మీరేమంటున్నారో నాకేం అర్థం కావడం లేదు. తొందరపడి నిర్ణయం తీసుకుని ఒక మంచి ఆఫీసర్ని డిపార్ట్మెంట్కి దూరం చేయొద్దంటున్నాను. అంటే అతను క్షమించి వదిలేయమంటారా? అదిగా సార్, అతని నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోవడానికి అతనికి కాస్త టైం ఇవ్వమంటున్నాను. అట్లీస్ట్ 48 అవర్స్. ఈ లోపల పారిపోయిన వాడిని పట్టి తేలేకపోతే అప్పుడు ఏం చేయాలో మీరే డిసైడ్ చేయండి. సరే, కమిషనర్ గారు చెప్పారు కాబట్టి నీకు 48 గంటలు టైం ఇస్తున్నాను. ఈ 2 రోజుల్లో అతన్ని పట్టుకు తీసుకురాకపోతే నిన్ను వెంటనే సస్పెండ్ చేయాల్సి ఉంటుంది. జాగ్రత్త. రిలాక్స్, ఓ హమారా ఆద్మీ హై. అన్నయ్య పదండి బయటికి వెళ్ళి మాట్లాడుకున్నాం. వాడేవాడరా? ఐఎస్ఐ మనిషి. ఐఎస్ఐ? అవును, అన్నయ్య లోపల ఐఎస్ఐ ఏజెంట్స్తో ఏదో ఇంపార్టెంట్ డీల్ మాట్లాడుతున్నాడు. అందుకే లోపలికి ఎవరిని రానివద్దన్నాడు. అరే కంగ్రాట్స్, అయితే మనం ఇంటర్నేషనల్ లెవెల్కి ఎదిగామన్నమాట. ఇంతకీ విషయం ఏంట్రా? ఏంటన్నా అన్నిటికీ కంగారే, కొంతసేపు అయితే చిన్న అన్ని వివరంగా చెప్తాడుగా. సూర్య ఐపీఎస్, ఇన్నాళ్ళ నీ సిన్సియారిటీకి శ్రమకి చూసావుగా ఫలితం. బంధుప్రీతికి డ్యూటీని తార్చేవాడు, అది నీ డిపార్ట్మెంట్ నీకిచ్చిన బిరుదు. పాలు తాగి రొమ్ము కొద్దే నీచుడు, ఆప్యాయంగా పెంచిన తల్లి నీకిచ్చిన బిరుదు. శభాష్. సూర్య, ఇప్పటికే ఎక్కువైంది, ఇంకా ఆపి. ఎలా ఆపనరా? బాధరా బాధ. ఎల్కేజీ చదివి చిన్నపిల్లాడు కూడా ర్యాంకు తెచ్చుకుంటే అది కన్నవాళ్ళకి అయిన వాళ్ళకి చెప్పుకుని కాంప్లిమెంట్స్ కావాలనుకుంటాడు, ఓ రికగ్నిషన్ కావాలని కోరుకుంటాడు. బట్ నోబడీ రికగ్నైజ్డ్ మై సిన్సియారిటీ. yes, nobody recognized. నన్ను నేను పట్టించుకోకుండా డ్యూటీకి అంకితమైనందుకు డిపార్ట్మెంట్ మొత్తం ఏకకంఠంతో నన్ను అవకాశవాది అని ముద్ర వేసినా నేను బాధపడలేదురా. ప్రాణాలకు తెగించి రాక్షసు లాంటి నేరస్తులతో వైరం తెచ్చుకున్నందుకు అవినీతిపరుడని నింద వేసినా నాకు దుఃఖం రాలేదురా. కానీ తల్లిదండ్రులు పోయి అనాథలా బతుకుతున్న నన్ను పెంచి పెద్ద చేసి నాకు జీవితాన్నిచ్చిన దేవత నన్ను మమకారం లేని రాక్షసులందు చూడరా. అప్పుడు పుట్టిందిరా ఈ గుడ్డెల్లో నిజమైన బాధ. కన్న తల్లిలా ఆప్యాయంగా గోరుముద్దలు తినిపిస్తూ వీరగాథలు చెప్పి నన్ను ఇంతటి వాణ్ణి చేసిన ఆ తల్లే నా మంచితనాన్ని గుర్తించినప్పుడు ఈ గుడ్డెల్లో పుట్టిందిరా నిజమైన దుఃఖం. నా తల్లే నన్ను అర్థం చేసుకోనప్పుడు నేను ఎవరి కోసం బతకాలి? సూర్య, ఏంట్రా ఈ ఆవేశం? అయినా నువ్వెందుకు చావాలి? yes, you are right. నేనెందుకు చావాలి? why should I die? నేనేం కాని పని చేయలేదే, నేనెప్పుడు నా డ్యూటీని మర్చిపోలేదే, నా ధర్మాన్ని ఎప్పుడు వదులుకోలేదే. then why should I die? yes, why should I? Whatever I could do, I have done.
whether you recognize it or not. Surya! షేమ్, ఇట్స్ ఎ షేమ్. నువ్వు చేయబోయిన పనేమిటి? ఒక మామూలు గుండాకి నీకు తేడా ఏమిటి? సరైన సమయంలో వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి సరిపోయింది. అదే నేను రావడం క్షణం ఆలస్యం అంటే ఏం జరిగేది? బాధ్యతారహితంగా చేసిన పనికి నిన్ను నువ్వు నిందించుకుంటూ మిగిలిన జీవితాన్ని ఒక హంతకుడిగా జైల్లో గడిపేవాడివి. సూర్య, మనం కలిసిన మొదటి రోజునే నీకు చెప్పాను, మన ఆవేశం ఎదుటి వాళ్లకు మనల్ని దెబ్బగొట్టే అవకాశం ఇస్తుందని. నా మాటకు నువ్వు గౌరవం ఎక్కడిచ్చావు? నువ్వెలా రియాక్ట్ అవుతావని వాళ్ళు ఊహించారో సరిగ్గా అలాగే రియాక్ట్ అయ్యావు. వాళ్ళ అంచనాలను నిజం చేశావు. దోషుల్ని పట్టుకోవడానికి వేటగాళ్ల వలపన్నాల్సింది పోయి వాళ్ళు పన్నిన ఉచ్చులో జింక పిల్లలా ఇరుక్కోబోయావు. సూర్య, నీ శ్రేయస్సు కోరే వీళ్ల ముఖాలు ఒక్కసారి చూడు. నిరుత్సాహంతో ఎలా నీరుగారిపోయాయో. మేము నీ నుంచి ఆశించేది ఇది కాదు సూర్య. ఇప్పటికీ మించిపోయింది లేదు. ఏది సాధించాలన్నా నువ్వు ఒక్కడు చాలు. నీకు మంది మార్బలం అక్కర్లేదు. నీలో అంత శక్తి ఉంది. నీ ఆవేశానికి ఆనకట్ట కట్టు. నీ ఆలోచనకు సానబెట్టు. యూ కెన్ డూ ఎనీథింగ్. ఎస్, యూ అలోన్ కెన్ డూ. వాట్ ఎ సిల్లీ క్వశ్చన్. డ్రగ్స్ లేకుండా నేను ఉండలేను. అవి నా చేతికి అందకుండా నువ్వు కాదు కదా, నిన్ను పెంచిన నా అబ్బ, ఆ అబ్బ కూడా ఆపలేడు. సరుకు బ్రహ్మాండంగా ఉందిరా. అమ్మ పోలీసు. అమ్మో తుపాకిరా. ఇదేదో మొత్తం మందులా ఉందిరా. మనకెందుకు వచ్చిన గొడవ కానీ అందులోనే పడే. నోరు ముయ్యరా పిరికినాయాల. ఎతుక్కుంటూ వచ్చిన అదృష్టాన్ని కాదంటావా? దీన్ని శాస్త్రాసిన చోటి చేరిస్తే దెబ్బతో మన దరిద్రం అంతా వదిలిపోద్ది. నమస్తేనా. నువ్వా? ఏంది బే ఈ టైంకి వచ్చినావు? बोलिए अग्रवाल जी. ऑस्ट्रेलिया 2.5 times. They are favorites. Pakistan 5 times. Okay, 10 lakhs on Pakistan. जीतेगा जीतेगा. ठीक है मिस्टर अग्रवाल. 10 lakhs on Pakistan at 5 times. హలో, దూల్పేట్ శంకర్ 1 కిలో ఎక్కువ అడుగుతున్నా అన్న. ఫోన్ వాడికి పో. నమస్తే అన్న. కిలో ఎక్కువ కావాలా? ఇదేమన్నా షుగర్ అనుకున్నావా, బ్రౌన్ షుగర్ అనుకున్నావా? సడన్ గా అడిగితే ఇవ్వడానికి కాదన్నా, సరుకు సరిపోవడం లేదు. కాస్త మెహర్బానీ చేసి. సరే పైసలు కట్టెలు, అన్నతో మాట్లాడతాను, రేపు వచ్చి తీసుకో. అలాగే, థ్యాంక్స్ అన్న, ఉంటానన్నా. హలో, నేను రెడ్డిని. రెడ్డి గారు చెప్పండి. పొజిషన్ ఎలా ఉంది? ఆస్ట్రేలియా 2.5 times, పాకిస్తాన్ 5 times. ఏది గెలుస్తుందంటావు? రెడ్డి గారు, ఇది క్రికెట్ అండి. ఎవరు గెలుస్తారో తెలిస్తే ఇక బెట్టింగ్స్ ఎందుకు? సరే, పాకిస్తాన్ మీద 2, పాకిస్తాన్ మీద 2 లక్షలు, ఆస్ట్రేలియా మీద 5, ఆస్ట్రేలియా మీద 5 లక్షలు. ఓకే. కోన్రే? చిన్నాన్నని అర్జెంట్ కలవాలా? ఎవడ్రా అది? చాదరగాడ్ సలీమనా, నేను అర్జెంట్ కలవాలంట. సరే రమ్మను. ఎక్కడెవరా ఇవి? చార్మార్ దగ్గర ఉన్న చెత్త కుండీలో ఎవడు వేసేళ్ళంట. ఆడ బెగ్గర ఒకటి తెచ్చిండన్న. గుడ్ స్టఫ్.
నువ్వు ఇక్కడికి రావటం ఎవరైనా చూసారా? లేదన్నా. ఏ రాస్కెల్, ఇది పోలీస్ ట్రాప్ రా. మీలాంటి ఎలకల్ని పట్టుకోవడానికి కొండని తవ్వక్కర్లేదురా, చిన్న ఎర వేస్తే చాలు. Come on, fast! త్వరగా పోనీ. రేయ్, చెప్పరా సురేష్ ఎక్కడ? Come on, tell me. Tell me where is సురేష్? తెలీదు. చెప్పరా? తెలీదు. చెప్పవా? తెలీదు. Come on, tell me. చెప్పరా? స్వామి, జీవితంలో నిన్నెప్పుడు నా కోసం ఏమీ కోరలేదు. నా స్నేహితుడి కోసం మొదటిసారిగా కోరుతున్నాను. ధర్మరక్షణ కోసం నువ్వు దశావతారాలు తక్కర్లేదు. ఒంటి కాలు మీద కుంటుతున్న న్యాయాన్ని నిలబెట్టడం కోసం సూర్య పడుతున్న తపనకు ఊతమియ్యి. వాడి ఉద్యోగాన్ని నిలబెట్టు. వాడు యూనిఫామ్ పోకుండా కాపాడు. లేకపోతే వాడు తట్టుకోలేడయ్యా, తట్టుకోలేడు స్వామి, తట్టుకోలేడు. రేపు ముండమొస్తుంది కదా, అందుకేమో. ఏంట్రా అలా చూస్తున్నావు? మొగుడు పైన ఆడది, యూనిఫామ్ పైన పోలీసోడు మా దృష్టిలో ఒకటేరా. ఇంకా నీ పని అయిపోయినట్టే. ఈజ్ రైట్ మిస్టర్ సూర్య, యు ఆర్ ఫినిష్. ఊరికి వచ్చి రాగానే నా తండ్రి అంత్యక్రియలకు అడ్డుపడ్డావు. నేను బాధపడ్డాను. బట్ అట్ ద సేమ్ టైం నీ ధైర్యానికి ముచ్చటపడ్డాను కూడా. కొన్ని కోట్ల విలువైన వెపన్స్ ని సీజ్ చేసి నన్ను ఇబ్బంది పెట్టావు. నష్టపోయాను. కానీ వ్యాపారంలో అది సహజమే అనుకొని సరిపెట్టుకున్నాను. అలా సరిపెట్టుకోకుండా అప్పుడే నిన్ను సరిచేసుంటే ఇప్పుడు నా తమ్ముడు నాతోనే ఉండేవాడు. ఎస్, వాణ్ణి చంపి చాలా పెద్ద తప్పు చేశావు సూర్య, పెద్ద తప్పు చేశావు. ఇంక నిన్ను క్షమించలేను. ఐ కాంట్ స్పేర్ యు ఎనీమోర్.
యూనిఫామ్ తీసేయండి. నో నో ఏంట్రా అలా చూస్తున్నావు? ఎలాగూ రేపటి నుంచి యూనిఫామ్తో నీకు రుణం తీరిపోతుంది. నువ్వు ప్రాణం పోయినా భరించగలవు గాని యూనిఫామ్ పోతే సహించలేవని నాకు తెలుసు. అందుకే నువ్వంతగా ప్రేమించే నీ బ్యాడ్జెస్ అన్నీ నీతో పాటు పర్మనెంట్గా ఉండాలని ఈ ఏర్పాటు చేశాను. ఇన్ఫాక్ట్ ఐఎమ్ డూయింగ్ ఎ గ్రేట్ ఫేవర్ టు యూ. ఈ స్టార్స్ ఉన్నాయనే ధీమాతోనే కదరా నన్ను నా కొడుకుని ఫుట్బాల్లో ఆడుకున్నావు. అందుకే వీటిని పర్మనెంట్ గా నీ భుజాలకు పెట్టి సన్మానం చేస్తున్నాను. సూర్య ఐపీఎస్ అని గుండెలు బాదుకుని అరిచి దమ్ముంటే ఎనీ సెంటర్ అంటూ రొమ్ము గుద్దుకునేవాడివి కదరా. అందుకే దమ్మున్న ఈ రొమ్ముకి నీ పేరుని శాశ్వతంగా తగిలించి గౌరవిస్తున్నాను. నీతి నిజాయితీ చట్టం న్యాయం అనే బూతు మాటలతో పెంచిన నీ ఛాతీకి ఈ బ్యాడ్జ్ పెట్టి సత్కరిస్తున్నాను. ఈ 3 సింహాల వెనుకున్న 4వ సింహమే పోలీస్ అనేవాడివి కదురా. అందుకే ఆ 4వ సింహం తలకి ఈ 3 సింహాల్ని పర్మనెంట్ గా పెడుతున్నాను. Permit me to honor you. నేను తలచుకుంటే ఈ క్షణంలోనే నిన్ను నల్లిని నలిపినట్టు నలిపేయగలను. కానీ అలా చెయ్యను. ఎందుకో తెలుసా? డిసెంబర్ 6న అంటే డే ఆఫ్టర్ టుమారో ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ని గడగడలాడిస్తాను. రెడ్ అలర్ట్ పెట్టిస్తాను. అది అసహాయంగా నువ్వు చూడాలి. చూశాకే చావాలి. అంతవరకు ప్రాణాలు నిలబెట్టుకో. ఆల్ ద బెస్ట్. Oh